ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనము మురళి క్లాసు అవ్యక్తవాణి మొన్నటి క్లాస్ కంటిన్యూయేషన్. మురళి హెడ్డింగ్ వచ్చేసి బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము, సంతుష్టత లేదా ప్రసన్నత. 5-10-87. మరి బాబా చెప్తున్నారు, సంతుష్టత మరియు ప్రసన్నత లేకపోతే బ్రాహ్మణులు అయ్యుండి లాభం పొందలేనట్లు. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత మరియు ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత మరియు ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం తయారైంది కానీ దాని ద్వారా సుఖం పొందలేదు అంటే నామధారి బ్రాహ్మణులు అయ్యారా లేక ప్రాప్తి స్వరూపులు అయ్యారా? బ్రాహ్మణ జీవితము బాబా ఇచ్చారు. మరి బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము మీరు పొందలేదు అంటే మీరు నామధారి బ్రాహ్మణులు అయ్యారా లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులు అయ్యారా అని అడుగుతున్నారు బాబా. బాబ్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఇదే స్మృతిని ఇప్పిస్తున్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే ఓహో మీ భాగ్యం. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం లేదా ఆస్తి సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వము ప్రసన్నత. బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వము లేదా ఆస్తి సంతుష్టత. ఇక్కడ బాబా ఏమన్నారు? బ్రాహ్మణులుగా అయ్యారు అంటే ఓహో మీ భాగ్యం అని అనుకోవాలి అంటున్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు అంటే ఓహో మా భాగ్యము అని అనుకోవాలి. మరియు అదేవిధంగా బ్రాహ్మణ జీవితం యొక్క ఆస్తి ఏమిటి అంటే సంతుష్టత. మరియు బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితులుగా ఉండకూడదు. అధికారులు మీరు దాత విధాత విశాల హృదయంతో ప్రాప్తుల యొక్క ఖజానా ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు మీ ఆస్తి మరియు వ్యక్తిత్వాన్ని బాగా అనుభవంలోకి తీసుకురండి మరియు ఇతరులను కూడా అనుభవిగా తయారు చేయండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అడగండి, నేను ఏ నెంబర్ మాలలో ఉన్నానో అని. మాలలో అయితే ఉన్నారు కానీ ఏ నెంబర్లో ఉన్నారో పరిశీలించుకోండి. బ్రాహ్మణ జీవితము ఈ అనుభవం నుండి బాబా చెప్తున్నారు, ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితంగా ఉండకూడదు. ఏ అనుభవము? సంతుష్టత మరియు ప్రసన్నత. దీని నుండి ఎప్పుడూ వంచితంగా అయి ఉండకూడదు. అధికారులు మీరు దాత విధాత దాత స్థాయిలో ఉన్నాము, అధికారి స్థితిలో ఉన్నాము, విధాత స్థితిలో ఉన్నాము. విశాల హృదయంతో ప్రాప్తుల యొక్క ఖజానా ఇస్తున్నారు. ప్రాప్తుల యొక్క ఖజానాను ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు మీ ఆస్తి మరియు వ్యక్తిత్వాన్ని బాగా అనుభవంలోకి తీసుకురండి. మీ వ్యక్తిత్వాన్ని మరియు ఆస్తి వచ్చేసి సంతుష్టత మరియు వ్యక్తిత్వం వచ్చేసి ప్రసన్నత, రెండింటిని అనుభవంలోకి తీసుకురండి అని బాబా చెప్తున్నారు. ఏ నెంబర్లో మాలలో ఉన్నారని స్వయంకి మీరు పరిశీలన చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. నలువైపులా ఉన్న సర్వ బాబ్దాదా యొక్క విశేష సంతుష్టమనులకు బాబ్దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. వెనువెంట సర్వ భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తింపజేసుకునే కోట్లలో కొద్దిమంది అయిన గారాబా ఆత్మలకు బాబ్దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నం చేసే ఆత్మలకు, సంగంయుగి బ్రాహ్మణ జీవితం యొక్క ఆస్తిపై సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తింపచేసుకునే ఆత్మలకు విధాత మరియు వరదాత బాబ్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు స్వీకరించండి. అచ్చా. ఓం శాంతి. ఇలా నలువైపులా ఉన్న ఆత్మలకు బాబా ప్రియ స్మృతులు చెప్తున్నారు. భాగ్యశాలి బ్రాహ్మణాత్మలకు, మనమంతా భాగ్యశాలి బ్రాహ్మణాత్మలకు మరియు అదేవిధంగా శుభ సంకల్పాన్ని సంపన్నం చేసే ఆత్మలకు, సంపూర్ణ అధికారాన్ని ప్రాప్తింపజేసే ఆత్మలకు. అచ్చా. ఓం శాంతి.